హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డెవ్ బై యూ. ఈ వీడియోలో మనం CSS ఫ్లోట్ ప్రాపర్టీ గురించి అండ్ అలాగే CSS క్లియర్ ప్రాపర్టీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఈ ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఒక navbar కూడా క్రియేట్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్లోట్ అంటే ఏంటంటే ద ఫ్లోట్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ ఫర్ పొజిషనింగ్ అండ్ ఫార్మాటింగ్ ద కంటెంట్. అంటే ఎలాగంటే మనం కంటెంట్ని కానీ ఆర్ఎల్స్ మనం HTML డాక్యుమెంట్లో ఎలిమెంట్స్ని డిక్లేర్ చేస్తాం కదా, వాటిని అలైన్మెంట్ చేయడానికి కానీ ఆర్ఎల్స్ వాటిని ఒక డిఫరెంట్ ఫార్మాట్లో మనం అరేంజ్ చేయడానికి ఈ ఫ్లోట్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంటైనర్ క్రియేట్ చేసాం. ఆ కంటైనర్లో ఎలా డిస్ప్లే అవ్వాలంటే మనకి ఒక ఇమేజ్ అండ్ అలాగే దాంతోపాటు ఒక టెక్స్ట్ అంటే ఎలాగంటే ఆ ఇమేజ్కి ఎక్స్ప్లెనేషన్ లాగా ఒక టెక్స్ట్ మనకి డిస్ప్లే అవ్వాలనుకోండి. లైక్ నార్మల్గా మనం HTML డాక్యుమెంట్లో క్రియేట్ చేయగానే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ అండ్ అలాగే ఈ ఒక కంటెంట్ని అయితే మనకి ఒక బాక్స్ లాగా అయితే మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు మనకి ఎలా డిస్ప్లే అవ్వాలంటే ఆ ఇమేజ్ అండ్ అలాగే ఆ కంటెంట్ వచ్చి మనకి సైడ్ బై సైడ్ డిస్ప్లే అవ్వాలన్నమాట. అంటే మనకి ఇలాగా అంటే లెఫ్ట్ సైడ్ ఇమేజ్ అండ్ అలాగే రైట్ సైడ్ కంటెంట్, ఆర్ఎల్స్ మనకి రైట్ సైడ్ ఇమేజ్ ఆర్ఎల్స్ లెఫ్ట్ సైడ్ కంటెంట్. ఈ విధంగా మనం డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈ ఫ్లోట్ అనే ప్రాపర్టీ అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దాంట్లో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, వాటి గురించి ఒకసారి చూద్దాం. మనకి ఫ్లోట్లో లెఫ్ట్ వాల్యూ అండ్ అలాగే రైట్ అండ్ అలాగే నన్ అండ్ అలాగే ఇన్హెరిట్ ఉంది. ఈ నన్ అనేది ఏంటంటే మనకి డిఫాల్ట్ ఫ్లోట్ వాల్యూ అనమాట. అండ్ కమింగ్ టు ద ఇన్హెరిట్, ఇదేంటంటే దాని యొక్క పేరెంట్ ఫ్లోట్ వాల్యూ ఏముందో ఆ చైల్డ్ ఫ్లోట్ వాల్యూ కూడా అదే కన్సిడర్ చేయొచ్చు అనమాట. అంటే ఎలాగంటే ఫర్ సపోజ్ మనకి నెస్టెడ్ డివ్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే దాని పేరెంట్కి ఫ్లోట్ లెఫ్ట్ అని మెన్షన్ చేసినప్పుడు దాని చైల్డ్కి కూడా మనం ఆ ఫ్లోట్ లెఫ్ట్ వాల్యూని మనం యూజ్ చేయొచ్చు అనమాట. లైక్ అప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్హెరిట్ అని మెన్షన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా దాని పేరెంట్ ఫ్లోట్ వాల్యూ ఏముందో దాని చైల్డ్కి కూడా అదే వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఫ్లోట్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ అయితే చేసి చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద VS కోడ్. ఇప్పుడు నేను HTML బాయిలర్ ప్లేట్ టెంప్లెట్ అయితే జనరేట్ చేశాను. అండ్ అలాగే ఫస్ట్ నేను ఒక డివ్ క్రియేట్ చేస్తున్నా, ట్రయల్ అని. ఇప్పుడు ఏం చేస్తానంటే దానికి ఒక బేసిక్ స్టైలింగ్ యాడ్ చేస్తున్నా, స్టైల్ ట్యాగ్స్. అండ్ అలాగే ట్రయల్ని టార్గెట్ చేశాను, విడ్త్ 100 పిక్సెల్ అండ్ అలాగే హైట్ కూడా ఒక 100 పిక్సెల్ మెన్షన్ చేసి విత్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ మెన్షన్ చేసాం కదా. ఇప్పుడు మనకి వెబ్ పేజ్లో ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. గోలేవ్ మీద క్లిక్ చేసాం, సర్వర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి రెడ్ కలర్ బాక్స్ అయితే డిస్ప్లే అవుతుంది కదా. ఇప్పుడు నాకు ఈ రెడ్ కలర్ బాక్స్ వచ్చేసి ఈ రైట్ సైడ్ డిస్ప్లే చేయాలి అని నేను అనుకుంటే ఎలా చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లోట్ అయితే చేయొచ్చు. చూడండి, బై డిఫాల్ట్ అయితే అది లెఫ్ట్లో ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్లోట్ రైట్ అని మెన్షన్ చేశాను. ఇప్పుడు చూడండి అది ఫ్లోట్ అయ్యి మనకి రైట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. చూసారా, మనకి ఇందాక లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అయింది కానీ ఇప్పుడు మనకి వచ్చేసి అది రైట్ సైడ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇంతేకాదు మనం డిఫరెంట్ ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇంకో డివ్ అయితే క్రియేట్ చేస్తాను. చూడండి, విత్ ద సేమ్ క్లాస్ నేమ్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ట్రయల్ 2 అని క్రియేట్ చేశాను. ఇప్పుడు సేమ్ ప్రాపర్టీస్ వాల్యూస్ కాపీ చేసేస్తున్నా, కాపీ జస్ట్ చేంజింగ్ ద క్లాస్ నేమ్ టు ట్రయల్ 2. అండ్ అలాగే ఇప్పుడు నేను ఇక్కడ దీనికి డిఫాల్ట్ మనకి ఇప్పుడు లెఫ్టే ఉంటుంది కాబట్టి నేను దానికి ఏమి ఇవ్వను. చూడండి, నార్మల్గా మనకి ఏం అవుతుందంటే అది పైకి మూవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీనికి కూడా ఫ్లోట్ రైట్ ఇస్తే ఏమవుతుంది అంటే కలర్ చేంజ్ చేద్దాం ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు దీనికి కూడా నేను ఫ్లోట్ రైట్ అని మెన్షన్ చేసేస్తాను. చూడండి, ఫ్లోట్ రైట్. ఇప్పుడు మనకి రెండు రైట్ సైడ్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఈ విధంగా మనం ఫ్లోట్ యూజ్ చేసి వాటి యొక్క అలైన్మెంట్స్ని మార్చచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ కావాల్సి లెఫ్ట్ సైడ్కి అండ్ అలాగే రైట్ సైడ్ కావాల్సి రైట్ సైడ్కి. ఇప్పుడు మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా ఫ్లోట్ గురించి. అంతేకాకుండా ఇప్పుడు మనం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఇది అంతా క్లియర్ చేసేస్తున్నా. అంటే ఆ కంటైనర్లో ఎలాగంటే ఇమేజ్ అండ్ అలాగే కంటెంట్ ఉండేలాగా div డాట్ మెయిన్ అనే ఒక డివ్ని క్రియేట్ చేసా. అండ్ అలాగే దీంట్లో నేను ఒక ఇమేజ్ని ఇంక్లూడ్ చేస్తున్నా, ఆల్రెడీ సేవ్ చేసిన ఇమేజ్ని యూజ్ చేస్తున్నా. అండ్ అలాగే కంటెంట్ ఇన్ ద పారాగ్రాఫ్ ట్యాగ్ lorem 10. ఇప్పుడు మనకి కంటెంట్ అండ్ అలాగే ఇమేజ్ అయితే వెబ్ పేజ్లో యాడ్ అయ్యి కనబడుతుంది. చూసారా, షారుఖ్ ఖాన్ ఇమేజ్ అండ్ అలాగే మనకి కంటెంట్ అయితే కనబడుతుంది కదా. ఇప్పుడు నాకు ఎలా కావాలంటే నాకు ఇమేజ్ వచ్చేసి రైట్ సైడ్ కావాలి అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ నాకు కంటెంట్ కావాలి. ఇప్పుడు మనం దాన్ని ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఆ మెయిన్ అని ఉంది చూసారా, ఫస్ట్ నేను దానికి ఒక బార్డర్ యాడ్ చేస్తాను. లైక్ బార్డర్ 2 పిక్సెల్ ఆఫ్ సాలిడ్ రెడ్ కలర్ అయితే బార్డర్ యాడ్ చేసా. అండ్ అలాగే ఇప్పుడు ఆ మెయిన్లో ఉన్న నేను ఇమేజ్ని టార్గెట్ చేస్తున్నా. ఇమేజ్ని టార్గెట్ చేసి ఫ్లోట్
రైట్ అని మెన్షన్ చేస్తున్నా. అండ్ అలాగే ఇమేజ్ యొక్క విడ్త్ అండ్ హైట్ కూడా తగ్గిద్దాం 250 పిక్సెల్. అండ్ అలాగే హైట్ కూడా ఒక 250 పిక్సెల్ అని. చూడండి మనకి ఇప్పుడు ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. ఇమేజ్ బయటకు వచ్చేసింది, ఎందుకంటే మనం దీనికి విడ్త్ అండ్ హైట్ ప్రాపర్గా మెన్షన్ చేయాల. సో విడ్త్ వచ్చి ఒక 100% అండ్ అలాగే హైట్ కూడా ఒక 50 VH అని అయితే మెన్షన్ చేస్తాం. చూడండి ఇప్పుడు మనకి ఇమేజ్ వచ్చేసి రైట్ సైడ్ డిస్ప్లే అవుతుంది అండ్ అలాగే కంటెంట్ లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ కెన్ చేంజ్ ఇట్ టు ద లెఫ్ట్ ఆల్సో. అప్పుడు ఏమవుతుందంటే కంటెంట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది అండ్ అలాగే ఇమేజ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మీకు ఫ్లోట్ యూజ్ చేసి మనం ఎలా చేస్తాం అర్థమైంది అనుకుంటున్నా. ఈ విడ్త్ అవసరం లేదు, నార్మల్గా ఒక 100% బెటర్ ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ అంతే. నార్మల్గా ఒక కంటైనర్ లాగా ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనం డిఫరెంట్ కార్డ్స్ అయితే తయారు చేయొచ్చు. ఆ కార్డ్స్లో మనం ఇమేజెస్ని కానీ ఆర్ఎల్స్ మనం ఒక కంటెంట్ని కానీ అలైన్ అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక navbar అయితే క్రియేట్ చేద్దాం అనమాట. సో ఐఎమ్ క్లియరింగ్ ఆల్ దిస్ అగైన్, జనరేటింగ్ ద బాయిలర్ ప్లేట్ టెంప్లెట్. అండ్ అలాగే ఇప్పుడు div navbar అనే ఒకటి నేను క్రియేట్ చేశాను. అండ్ అలాగే ఈ navbarలో మనకి ఏముంటాయి, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లోగోలా ఉంటుంది కదా. సో నేను div లోగో అని క్రియేట్ చేశాను. అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నేను div ఆప్షన్స్ అనే, అంటే విత్ ద క్లాస్ నేమ్ ఆప్షన్స్ అనేది ఇంకో div క్రియేట్ చేశాను. ఇప్పుడు దీంట్లో నేను జస్ట్ నార్మల్గా లోగోకి లోగో అనే నేమ్ మెన్షన్ చేస్తున్నా. ఈ ఆప్షన్స్కి వచ్చేసి మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తాం అనమాట. మీకు HTMLలో అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ ఆర్డర్ లిస్ట్ ఐడియా ఉంటుంది అనుకుంటున్నా. ఫర్ సపోజ్ మీకు ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ HTML సిరీస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే ఆర్డర్ లిస్ట్ ఏంటి అన్ఆర్డర్డ్ లిస్ట్ ఏంటి అని. యూ కెన్ రిఫర్ దట్ వీడియో. ఇప్పుడు మనం ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ యాడ్ చేద్దాం, లైక్ హోమ్ అండ్ అలాగే మనకి అబౌట్ అండ్ కాంటాక్ట్ అస్. ఇలా మనకి ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా నార్మల్గా navbarలో. ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే మనకి వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది, లైక్ లోగో అండ్ అలాగే మనకి ఆప్షన్స్ లాగా. ఇప్పుడు మనకి ఆ లోగో లెఫ్ట్ సైడ్ ఫ్లోట్ అవ్వాలి అండ్ అలాగే ఆ ఆప్షన్స్ వచ్చేసి రైట్ సైడ్ ఫ్లోట్ అవ్వాలి. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే ఫ్లోట్ గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చే ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే వీడియో పాజ్ చేసి జస్ట్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు రాకపోతే అగైన్ వీడియో ప్లే చేయండి. సో లెట్ స్టార్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టైలింగ్ యాడ్ చేస్తున్నా, స్టైల్ ట్యాగ్స్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ లోగోని టార్గెట్ చేస్తున్నా, డాట్ లోగో టార్గెట్ చేసి దాన్ని ఫ్లోట్ లెఫ్ట్ అని మెన్షన్ చేస్తున్నా. చూడండి ఫ్లోట్ లెఫ్ట్ అని మెన్షన్ చేసా. ఇప్పుడు మనకి అది లెఫ్ట్కి అయితే ఫ్లోట్ అయింది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు నేను ఈ ఆప్షన్స్కి ఫ్లోట్ రైట్ అని మెన్షన్ చేస్తా, ఫ్లోట్ రైట్. మనకి ఫ్లోట్ రైట్ అయింది అండ్ అలాగే అది ఫ్లోట్ లెఫ్ట్ కూడా అయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఆ ఐటమ్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా ఆర్డర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కింద డాట్ 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 కింద, అవి క్లియర్ అయితే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని టార్గెట్ చేయాలి, లైక్ ఆప్షన్ లాట్ UL అని మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం లిస్ట్ టైప్ అని సెర్చ్ చేయగానే మనకి లిస్ట్ టైప్ డిస్ప్లే అవుతుంది. ఈ లిస్ట్ టైప్ ఏంటంటే నన్ను మెన్షన్ చేయగానే మనకి అవి వితౌట్ డాట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. చూసారా మనకి వితౌట్ డాట్స్ అయితే డిస్ప్లే అయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ఇలా వర్టికల్గా డిస్ప్లే అవుతున్నాయి కదా ఆప్షన్స్ అన్ని, కానీ ఆప్షన్స్ అన్ని ఎలా డిస్ప్లే అవుతాయి, హారిజంటల్గా డిస్ప్లే అవుతాయి. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సేమ్ మనం ఆప్షన్స్ని టార్గెట్ చేసి వాటి UL అన్ఆర్డర్డ్ లిస్ట్ని, ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మనం ఏం చేద్దామంటే ఫ్లోట్ లెఫ్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే అవి వరుసగా లెఫ్ట్కి డిస్ప్లే అవుతున్నాయి. చూసారా హోమ్ అబౌట్ కాంటాక్టర్స్. ఇప్పుడు వీటికి మధ్యన స్పేస్ కావాలి కాబట్టి మనం వాటికి మార్జిన్స్ అయితే యాడ్ చేద్దాం అనమాట. సో మార్జిన్ లెఫ్ట్ ఒక 10 పిక్సెల్ అని అయితే యాడ్ చేద్దాం. చూడండి మనకి ఆప్షన్స్లో అయితే డిస్ప్లే అవుతున్నాయి లోగో అండ్ అలాగే మనకి హోమ్ అబౌట్ అండ్ కాంటాక్టర్స్. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి యూనివర్సల్ సెలెక్ట్ చేసి మనం ప్యాడింగ్ అండ్ మార్జిన్ 0 చేద్దాం, మార్జిన్ 0 అండ్ అలాగే ప్యాడింగ్ కూడా 0, సైజింగ్ బార్డర్ బాక్స్. ఇప్పుడు చూసారా మనకి లోగో హోమ్ అబౌట్ కాంటాక్టర్స్ అన్నీ ఒకే పేజీలో ఉన్నాయి. అండ్ అలాగే మనం ఈ navbarకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ అలాగే కంటెంట్కి మనం ఏమైనా క్రియేట్ చేసా, క్లాస్ నేమ్ nav అని మెన్షన్ చేసాం కదా. సో ఐ విల్ రైట్ ద సేమ్ నేమ్ nav. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ అండ్ దాని లోపల ఉండే టెక్స్ట్ కలర్ వచ్చేసి మనం వైట్ మెన్షన్ చేద్దాం అండ్ విడ్త్ 100% అండ్ అలాగే హైట్ వచ్చి ఒక 50 పిక్సెల్ అని అయితే మెన్షన్ చేద్దాం. ఇప్పుడు చూసారా మనకి హోమ్ అబౌట్ అండ్ అలాగే కాంటాక్టర్స్ విత్ అ లోగో. ఇప్పుడు మనకి వాటి చుట్టూరా స్పేస్ ఏం లేకుండా డైరెక్ట్ అది టాప్ కదుక్కుపోయినట్టు ఉంది కదా. అప్పుడు మనం ఏం చేయాలి, మనం ప్యాడింగ్ అయితే యాడ్ చేయాలి.
మీరు ఈ ప్యాడింగ్ అండ్ అలాగే ఈ మార్జిన్ గురించి మీకు ఐడియా లేకపోతే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి అయితే చెక్ చేయండి, ఎందుకంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అవన్నీ తెలియకపోతే మీకు స్టైలింగ్ ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ఒక ప్యాడింగ్ ఆఫ్ 5 pixel and same thing I am copying it and pasting it for the UL also. చూడండి మనకి ప్యాడింగ్ అయితే యాడ్ అయింది, ఇంకా యాడ్ చేయొచ్చు అనమాట. ప్యాడింగ్ ఒక 20 pixel యాడ్ చేద్దాం. మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది చూసారా, లోగో, హోమ్, అబౌట్, కాంటాక్టస్. మనం ఒక బ్యూటిఫుల్ నావ్బార్ అయితే క్రియేట్ చేయగలిగాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లోట్. ఇప్పుడు నెక్స్ట్ మనం క్లియర్ గురించి అయితే చూద్దాం. ఇప్పుడు నార్మల్గా మనం ఫ్లోట్ యాడ్ చేస్తాం అనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫ్లోట్ రైట్ అనే వాల్యూ తీసేస్తే మనకి ఎలా డిస్ప్లే అవుతాయి, అన్నీ ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసినట్టు డిస్ప్లే అయిపోతున్నాయి కదా. ఇప్పుడు నాకు ఎలా కావాలంటే అవి లెఫ్ట్ సైడ్ కాదు, నాకు నెక్స్ట్ లైన్లోకి కావాలి. అంటే ఏమవ్వాలి, ఆ లైన్ క్లియర్ అయిపోయి అది నెక్స్ట్ లైన్కి రావాలి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ ఐటమ్స్ ఉన్నాయి చూసారా, ఇప్పుడు ఈ యూఎల్ని టార్గెట్ చేసిన దాంట్లో క్లియర్ లెఫ్ట్ అని మనం మెన్షన్ చేస్తే అది లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా క్లియర్ చేస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు అది ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు అంటే దాని కలర్ మనం వైట్ మెన్షన్ చేసాం కదా, సో అందుకని మనకి డిస్ప్లే అవ్వట్లా. ఐఎమ్ చేంజింగ్ ద కలర్ టు బ్లాక్. ఇప్పుడు చూడండి అది మనకి క్లియర్ అయిపోయి నెక్స్ట్ లైన్కి అది వచ్చింది. అంటే అవి ఫ్లోట్ అయ్యి ఉన్నాయి కదా, ఆ ఫ్లోట్ అయిన ఎలిమెంట్స్ని మనం క్లియర్ చేయాలి. లైక్ నాకు రైట్ సైడ్ క్లియర్ చేయాలని ఉందనుకోండి, నేను అలా రైట్ సైడ్ చేయొచ్చు. సేమ్ క్లియర్ లెఫ్ట్ అని కానీ క్లియర్ రైట్ అని కానీ మనం యాడ్ చేసి ఆ ఫ్లోట్ అవుతున్న ఎలిమెంట్స్ని మనం క్లియర్ చేసి మనం నెక్స్ట్ లైన్లో అంటే ఒక న్యూ లైన్లో అయితే ప్రింట్ చేయొచ్చు అనమాట ఎలిమెంట్స్ని. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక ఫ్లోట్ యూజ్ చేసి మనం నావ్ బార్ ఇవన్నీ అలా క్రియేట్ చేయొచ్చు. ఈ ఫ్లోటే కాకుండా ఇది ఫ్లోట్ అనేది ఏంటంటే కొంచెం ఓల్డ్ పద్ధతి అనమాట. ఇలాగ మనం ఐటమ్స్ని డిస్ప్లే చేయడానికి. మనం నెక్స్ట్ వీడియోస్లో ఫ్లెక్స్ అండ్ గ్రిడ్ గురించి కూడా చూద్దాం. వాటిని యూజ్ చేసి అయితే ఇంకా సింపుల్గా మనం అలైన్మెంట్స్ అండ్ డిజైన్స్ అయితే చేయొచ్చు అనమాట. హోప్ సో యూ అండర్స్టాండ్ ద ఫ్లోట్ అండ్ క్లియర్ ప్రాపర్టీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.